ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దివ్య పరిహార్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చాలా విశేషమైన, అత్యంత అద్భుతమైన ఒక కాలఘట్టంలోకి అడుగుపెడుతున్నాము. జూలై 30 నుండి ఆగస్టు 2 వరకు రాబోయే ఈ 4 రోజులు మకర రాశి వారికి సాధారణమైన రోజులు కావు. మీ జీవిత గమనాన్నే పూర్తిగా మార్చివేసే ఒక మహా అద్భుతమైన మలుపు ఇది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరియు సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం మనిషి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన కాలాలు వస్తాయి. ఆ సమయాల్లో కర్మ చక్రం తన దిశను మారుస్తుంది. ఎన్నో రోజులుగా పడిన కష్టాలు, అనుభవించిన మానసిక వేదనలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఒక్కసారిగా తొలగిపోయి జీవితం ఒక కొత్త వెలుగులోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. అసలు ఈ కర్మ చక్రం అంటే ఏమిటి? కాలం ఎలా మారుతుంది అనే విషయాన్ని మనం ఒక సుందరమైన పౌరాణిక మరియు సాంప్రదాయ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం కాశీ పట్టణానికి దూరంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో సుదర్శనుడు అనే ఒక సత్శీలుడైన శిల్పి ఉండేవాడు. ఆయన నిత్యం దైవారాధన చేస్తూ రాత్రింబవళ్లు కష్టపడి రాళ్లను దేవుని విగ్రహాలుగా మలచడంలో జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఎంత మంచివాడైనా, ఎంత కష్టపడి పనిచేసినా ఆయన జీవితంలో మాత్రం ఎప్పుడూ కష్టాలే మిగిలేవి. తిండికి సరిపడా డబ్బు ఉండేది కాదు, సమాజంలో తగిన గుర్తింపు లభించేది కాదు. ఇతరులు ఎలాంటి శ్రమ లేకుండా సుఖంగా బతుకుతుంటే, నిత్యం ధర్మ మార్గంలో నడిచే తనకు మాత్రం ఎందుకు ఈ దరిద్రం, ఎందుకు ఈ కష్టాలు అని సుదర్శనుడు తరచూ బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తీవ్రమైన మనోవేదనతో తాను చెక్కిన ఒక చిన్న శివలింగం ముందు కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించాడు. దేవా, నేను ఎవరికీ చెడు చేయలేదు. నా ధర్మాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను. అయినా నా తలరాత ఎందుకు మారడం లేదు? నా కర్మల బరువు ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది? అని ఆవేదన చెందాడు. సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామానికి విచ్చేసిన ఒక మహారుషి సుదర్శనుడి కుటీరానికి వచ్చారు. ఆ ఋషి ముఖంలో ఒక దివ్య తేజస్సు ఉంది. ఆయన సుదర్శనుడిని చూసి చిరునవ్వు నవ్వి, నాయనా సుదర్శనా, నీ కన్నీటి వెనుక ఉన్న ఆవేదన నాకు అర్థమవుతోంది. మనిషి జీవితం అనేది ఒక పెద్ద చక్రం లాంటిది. దీన్నే మనం కర్మ చక్రం అంటాం. ఈ చక్రం ఎప్పుడూ ఒకే వేగంతో, ఒకే దిశలో తిరగదు. ఒకప్పుడు కిందికి ఉన్న భాగం, కాలం మారినప్పుడు సహజంగానే పైకి వస్తుంది. నీ జీవితంలో కష్టాల చక్రం ఇప్పటికే చాలా దూరం ప్రయాణించింది. ఇప్పుడు దాని గమనం మారుతోంది. ఆ ధర్మ చక్రం పైకి లేచే సమయం వచ్చింది అని ఓదార్చారు. అప్పుడు సుదర్శనుడు ఆశ్చర్యపోయి, మహానుభావా, కర్మ చక్రం మారడం అంటే ఏమిటి? నా జీవితంలో ఆ మార్పు ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించాడు. దానికి ఆ ఋషి ఇలా సమాధానం చెప్పారు. చూడు సుదర్శనా, మనిషి చేసిన పూర్వజన్మ కర్మలు ప్రస్తుత జన్మలో చేసే సత్కార్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎన్ని మంచి పనులు చేసినా పాత కర్మల రుణం తీరే వరకు ఫలితం ఆలస్యం కావచ్చు. కాని ఎప్పుడైతే కాలం అనుకూలిస్తుందో, గ్రహాల గమనం మారుతుందో, అప్పుడు ఆ కర్మ చక్రం తిరగడం ప్రారంభిస్తుంది. అదే రాజయోగం. ఆ రాజయోగం వచ్చినప్పుడు నీకు తెలియకుండానే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ సానుకూలంగా మారుతాయి. నువ్వు చేసే చిన్న ప్రయత్నం కూడా మహా విజయాలను ఇస్తుంది. నువ్వు నిరాశ చెందకుండా కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు చాలు, ఆ భగవంతుడే మిగిలినది చూసుకుంటాడు అని చెప్పారు. ఆ రోజు ఆ ఋషి చెప్పిన మాటలు సుదర్శనుడి మనసులో ఒక అద్భుతమైన ధైర్యాన్ని నింపాయి. సరిగ్గా అదే విధంగా ఇప్పుడు మకర రాశి వారి జీవితంలో కూడా అలాంటి ఒక కాలమే రాబోతోంది. జూలై 30 నుండి ఆగస్టు 2 వరకు ఉన్న ఈ 4 రోజులు మకర రాశి వారికి జ్యోతిష్యపరంగా ఒక సువర్ణావకాశం. మీ జన్మ రాశికి మరియు గోచార గ్రహాల స్థితికి సంబంధించి అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. శని భగవానుడు మీ రాశికి అధిపతి. ఆయన కర్మకారకుడు. ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చేయడు అని పెద్దలు అంటారు. మీరు గత కొంతకాలంగా పడిన మానసిక క్షోభకు, ఎదుర్కొన్న అవమానాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఇప్పుడు పరిపూర్ణమైన తెర పడబోయే సమయం ఇది. మీ జాతక చక్రంలో కీలకమైన గ్రహాల కలయిక వల్ల ఒక శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల మీ వృత్తి జీవితంలో, వ్యాపారంలో మరియు కుటుంబ రంగంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి.
మొదటగా మీ వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే, మీరు గతంలో పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో ఎంతో కలత చెంది ఉంటారు. మీ తోటి ఉద్యోగులు ముందుకు వెళ్తుంటే, మీరు మాత్రం వెనుకబడిపోయామనే భావన మీలో నిరాశను నింపి ఉండవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్లకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక దైవికమైన సహాయం లభిస్తున్న అనుభూతి కలుగుతుంది. వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన కాలం. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన భాగస్వామ్యాలను ప్రారంభించడానికి ఈ రోజులు అత్యంత అనుకూలంగా ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగవంతం అవుతాయి. ఆర్థికంగా ఎదురైన ఇబ్బందులు తొలగిపోయి, చేతికి తగినంత ధనం అందుతుంది. అప్పుల బాధల నుంచి విముక్తి లభించే మార్గాలు మీ కళ్ల ముందే కనిపిస్తాయి. అయితే, ఈ అద్భుతమైన రాజయోగ ఫలాలను పూర్తిగా అనుభవించాలంటే, మన సంప్రదాయాలు మరియు పెద్దలు చెప్పిన కొన్ని పద్ధతులను మనం పాటించడం చాలా ముఖ్యం. మన సనాతన ధర్మంలో గ్రహ దోషాల నివారణకు, మరియు రాజయోగ ఫలితాలు మరింత బలపడటానికి కొన్ని ప్రత్యేక ఆచారాలను సూచించారు. అందులో భాగంగా, ఈ జూలై 30 నుండి ఆగస్టు 2 వరకు మకర రాశి వారు కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించడం చాలా శ్రేయస్కరం. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి, స్నానాది కర్మలు ముగించుకొని, ఇష్టదైవాన్ని లేదా మీ కులదైవాన్ని మనసారా ప్రార్థించండి. ముఖ్యంగా శనివారం మరియు ఆదివారాల్లో నవగ్రహారాధన చేయడం, లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి, శుభ ఫలితాలు వేగంగా కలుగుతాయని మన సాంప్రదాయ విశ్వాసం. అలాగే, ఈ కాలంలో దానధర్మానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మీ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయడం, లేదా వస్త్రదానం చేయడం వల్ల మీ జాతకంలోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పెద్దలను గౌరవించడం, తోటివారికి సహాయం చేయడం ఇవన్నీ కూడా కర్మ చక్రాన్ని అనుకూలంగా మార్చే అద్భుతమైన మార్గాలు. చాలా మంది తాము ఎదుర్కొనే కష్టాలకు గ్రహాలనే పూర్తిగా దోషిగా భావిస్తుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం మరియు పెద్దల మాట ప్రకారం, గ్రహాలు కేవలం సూచికలు మాత్రమే. మనం చేసే కర్మలే మన జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్ప్రవర్తనతో ఉండటం వల్ల ఏ రాజయోగం అయినా ఇంకా వేగంగా పనిచేస్తుంది. ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితంలో కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో మీ కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు, గొడవలు అన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడిన ఆందోళనలు తగ్గుతాయి. వారి చదువులో లేదా ఉద్యోగ ప్రయత్నాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తగిన సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా గతంలో మిమ్మల్ని వేధించిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించడం, సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం సాంప్రదాయ పరంగా మరియు ఆధ్యాత్మిక పరంగా కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం. ఎప్పుడైతే మన జీవితంలో మంచి కాలం మొదలవుతుందో, అప్పుడే మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ లేదా వ్యతిరేక శక్తులు మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తుంటాయి. దీనినే మన పూర్వీకులు పరీక్షా కాలం అని కూడా అంటారు. రాజయోగం ప్రారంభమయ్యే ముందు చిన్నపాటి అడ్డంకులు రావడం సహజం. వాటిని చూసి భయపడకూడదు లేదా అధైర్యపడకూడదు. అదే సమయంలో అతిగా గర్వపడటం, ఇతరులను చిన్నచూపు చూడటం వంటివి చేయకూడదు. వినయమే అన్నింటికంటే గొప్ప ఆభరణం. మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారో, అంతగా వినయంగా ఉండటం వల్ల ఆ రాజయోగం మరింత కాలం మీ వెంటే ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు పాటించవలసిన మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఉదయం పూట కాసేపు ధ్యానం చేయడం లేదా ఇష్టనామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా శివారాధన లేదా హనుమాన్ చాలీసా పఠనం మకర రాశి వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఆంజనేయ స్వామిని లేదా శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మీ సొంతమవుతుంది. జీవితంలో ఎవరికైనా కష్టాలు శాశ్వతం కావు, అలాగే సుఖాలు కూడా శాశ్వతం కావు. కాలం మారుతుంది, చక్రం తిరుగుతుంది. ఇప్పుడు మకర రాశి వారి జాతక చక్రంలో ఆ మలుపు వచ్చేసింది.
కర్మ చక్రం పూర్తిగా మీ అనుకూలంగా తిరగడం ప్రారంభమైంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆందోళన చెందకుండా రాబోయే ఈ 4 రోజులను పూర్తి సానుకూల దృక్పథంతో స్వాగతించండి. దైవ బలం మీ వెంటే ఉంది, పెద్దల ఆశీస్సులు మీపై ఉన్నాయి. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతోంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వాస్తు, పండుగల విశేషాల వీడియోల కోసం మన దివ్య పరిహార్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసి వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.